హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెరూన్ లాగ్స్. అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఇక సోమవారం కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనమైతే తెలుసుకుందాం. ఇక రిషి వసు కార్లో అయితే ఉంటారు కదా. మార్నింగ్ ప్రోమో ప్రకారం రేపంతా కూడా ఇదే ప్రోమో జరుగుతుంది. ఇక మంగళవారానికైతే మాత్రం ఇక కింద ఒక లెటర్ అయితే పడుతుంది కదా. ఇక ఆ లెటర్లో జగతి మేడం శైలేంద్ర గురించి మొత్తం అయితే రాస్తుంది కదా. ఇక రిషి లెటర్ చూస్తాడా? వసుధార లెటర్ అయితే తీసుకుంటుంది. ఇక కింద పడిన లెటర్ని అయితే తీసి సార్ ఇక చదివే లోపే ఇక రిషికి బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇక వస్తారా తీసి మళ్ళీ లోపల పెట్టేసి ఇక వెంటనే సార్ పదండి సార్, నేనే ఉండచాటు ఉండకుండా ఇలా మీతో మీ పక్కన కూర్చోవాలి అని చెప్పేసి ఇలా తీసుకొచ్చాను, పదండి వెళ్దామని చెప్పేసి ఇక లోపలికి అయితే తీసుకువెళ్ళిపోయి ఇక కూర్చోబెట్టి రిలాక్స్ అయిందాక పెయిన్ తగ్గిందా సార్, టాబ్లెట్ వేసుకుంటారా అన్నట్లు ఇక అలా చేస్తూ ఉంటుంది. అప్పుడు రిషి కింద పడిపోయినప్పుడు ఇక జగతి మేడం రాసిన లెటర్ అని అప్పుడు విష్ కాలేజీలో ఇచ్చారు కదా. ఇక అది గుర్తుకొచ్చి ఆ లెటర్ ఏంటి వస్తారా అనేసి అంటూ ఉంటే అప్పుడు విష్ కాలేజీలో ఇచ్చారు కదా సార్ లెటర్ అదే అన్నట్టుగా వస్తారా అయితే చెప్తుంది ఏముండిద్దా దాంట్లో అని. ఇక వస్తారా అయితే రిషికి తెలియకుండా ఆ లెటర్ చదువుతుంది. ఇక ఆ లెటర్ చదివితే మేడం ఇదంతా రాశారా అని చెప్పేసి ఇక వస్తారా అనుకుంటుంది. ఈ లెటర్ కనుక ఇప్పుడు ముకుల్ సార్కి ఇస్తే మంచి క్లూ దొరికినట్లే కదా అన్నట్లుగా ఆలోచిస్తూ ఇక ముకుల్ సార్కి ఫోన్ చేద్దామా అనుకున్న టైంలో ఇక రిషి వసుధారుల గురించి తెలుసుకొని ఇక జగతి అంటే ఇక అక్కడ ఉన్నారు కదా చక్రపాణి వాళ్ళ ఇంట్లో, ఇక అక్కడికైతే శైలేంద్ర ఇక ధరణి ఇద్దరు అయితే వస్తారనమాట. ఇక ఎప్పుడైతే నిజం చెప్పేద్దాం అనుకున్న టైంలో ఎదురుగా వీళ్ళు ఉండేసరికి ఇక రిషికి ఎవరి గురించి తెలియదు కదా శైలేంద్ర ఇదంతా చేస్తున్నాడని చెప్పేసి ఇక మంచిగా మామూలుగానే మాట్లాడేస్తూ ఉంటుంది. ఇంక ఇలా అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక రాబోయే కథలో అయితే నిజాలు అప్పుడే రిషికి అయితే తెలియనివ్వవు. ఇక ఆ లెటర్ని ఎలాగోలా ముకుల్ సార్కి అందివ్వాలనే ఉద్దేశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఆ లెటర్ని జాగ్రత్త చేయాలి అనేసి అనుకుంటూ ఉండంగానే ఇక ఆ లెటర్ ఏదో ఒక విధంగా అసలు మొన్నే చూడాల్సింది రిషి లెటరు, ఇంతవరకు అయితే చూడలేదు. ఇక ఇప్పుడు కూడా చూడకుండానే ఇక ముకుల్ సార్ ఎలాగోలా ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని అంటే ఇక మన శైలేంద్రని పట్టించాలి అనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి ఇక అతనికి క్లూగా ఉపయోగపడుతుందని వసుధారానే ముకుల్కి ఇచ్చేలా ట్రై చేయాలి. ఇక అలా అన్నా జరగాలి, లేకపోతే ఏం జరగకుండానే రిషికి నిజాలు అయితే తెలిసిపోవాలి. ఏం జరుగుతుందో చూద్దాం. సీరియల్ అయితే ఎండ్ అయిపోయే ఛాన్సెస్ చాలా దగ్గరలో ఉన్నాయి. రిషికి కనుక నిజం తెలిసిపోతే సాక్ష్యాలన్నిటినీ కూడా ఇదే పెద్ద సాక్ష్యం కదా. రాసిన లెటర్లో నీకోసమే నేను ఇదంతా చేశాను, నిన్ను చంపాలని చూసింది ఇదంతా కూడా శైలేంద్ర అన్న ఒక్క నిజంతో అంతా కూడా కథ సమాప్తం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. చూద్దాం అసలు మన డైరెక్టర్ గారి ఉద్దేశం ఎలా ఉందో. ఊరికి అక్కడక్కడే తిప్పుతున్నారు, మనం ఏం చేయలేమబ్బా.